లోకంలో ఉన్నప్పుడు అప్పు చేయవచ్చా? చేయొద్దా? దావీదు మహారాజు ఉన్నాడు కదా! ఆయన సౌలు దగ్గర నుంచి పోతూ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి కొంతమంది వస్తూ వచ్చిండ్రు. ఎవలంటే ఇబ్బంది గల వాళ్ళందరూను. దాని తర్వాత అప్పులు గలవాళ్ళు. క్రైస్తవులంగా మనం అప్పులు చేయవచ్చా? వాస్తవానికి ఆ రోజుల్లో ఇండ్లు, పొలాలు, భూములు, ఆస్తులు ఇవన్నీ ఎప్పుడూ కొనాలని వాళ్ళ మైండ్‌లో కూడా ఉండకపోతుండే. వాళ్ళకొక్కటే ఒకటి. వాళ్ళ పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలి. లోక ఆశ గురించి అప్పు చేస్తే మటుకు కష్టమే. మనకు నేర్పించేందంటే నువ్వు కష్టాలు, నీకు అప్పులు, నీకు దుఃఖము ఇవన్నీ వేదన వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి పోకు. ఎవరి దగ్గర పోవాలి? నువ్వు ప్రభు దగ్గరికి పో. నువ్వు ప్రభు దగ్గర పోయి మొరపెట్టు. నీ ప్రభు ఎందుకు నీ ప్రార్థన ఆలకించడు? మనం ఈ లోకంలో కష్టాలు, దుఃఖములు, బాధలు ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి పోయి మొరపెట్టుకునే వారిగా మనం ఉండాలి.